సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం, నా పేరు ఎంజీ రెడ్డి, రేణిగుంట పంచాయతీ 15వ వార్డు సభ్యుడిని. నిన్న మన తిరుపతి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదో ఇష్యూ ఉందని మన మీడియా మిత్రుడు కవరేజ్ కోసం వెళ్తే సుమన్ టీవీ రిపోర్ట్ పై దాడి చేసి అక్కడ ఉన్న బౌన్సర్లు కెమెరాని ధ్వంసం చేసి రిపోర్టుని తనకు కూడా ఉండే హెల్పర్ని దాడి చేసి గాయపరచడం చాలా బాధాకరమైన విషయము. రిపోర్టులకి వాళ్ళు చేసే పని వాళ్ళకి ప్రజలకి అది జరిగే విషయాన్ని చేరవేసే బాధ్యత రిపోర్టులు. ఏదైనా ఉంటే వాళ్ళతో చర్చించి డిస్కస్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ విధంగా దాడి చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. ఆ దాడి చేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిన్నటి దినం మోహన్ బాబు విద్యా సంస్థల ముందు వారి కుటుంబంలో జరిగిన కలహాలు విషయమై కవరేజ్ కోసం వెళ్ళినటువంటి సుమన్ టీవీ ప్రతినిధులపై మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేయడం పిరికి పంత చర్య. దీన్ని శ్రీకాళహస్తి క్లబ్ తరఫున ఖండిస్తున్నాము. వెంటనే ప్రభుత్వం కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకొని దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నాము. స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జర్నలిస్ట్ సంఘాలతో కలిసి ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. సుమన్ టీవీ ప్రతినిధులపై దాడిని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రతినిధులు సుమన్ టీవీ ఎవరైతే ఉన్నారో సుమన్ టీవీ ప్రతినిధి బౌన్సర్లు తీసుకెళ్లి రూమ్లో తీసుకెళ్లి బంధించి మరి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి మెమరీ కార్డ్స్ కావచ్చు, కెమెరాలు కావచ్చు తీసుకొని వాళ్ళు ఏం చిత్రీకరించారో దాన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి, లేకపోతే మీ మీద ఇది చేస్తామని చెప్పి వాళ్ళని భయపెట్టడము, వాళ్ళ మీద పుడిగుద్దుల గుద్ది మేము ఇది చేస్తారా లేదా, ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేస్తారా లేదా అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేశారు. అలాంటి హీనమైన చర్య అది. అటువంటి చర్యలు ఇంక మీద ఎప్పుడు జరగకూడదు. ఒకవేళ జరిగినా కూడా మా యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. అదేవిధంగా వాళ్ళని బేషరత్తుగా ఎవరైతే ఆ బౌన్సర్లు నిన్న దాడి చేశారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ సంఘం తరఫున నేను కోరుచున్నాను. నిన్న రంగంపేటలో మోహన్ బాబు అనుచరులు ఎలక్ట్రానిక్ మీడియా వారిపై దాడి చేయడం జరిగింది. వెంటనే మోహన్ బాబు అందరిని అరెస్ట్ చేసి జర్నలిస్ట్కి క్షమాపణ చెప్పాలి. లేకపోతే శ్రీకాళహస్తి వ్యాప్తంగా అదేవిధంగా అన్ని సంఘాలని మనం సమీకరించి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, మోహన్ బాబు కుటుంబ సభ్యులు వాళ్ళ పర్సనల్ విషయాలు కుమ్ములాట చేసుకుంటే మీడియా వారు చిత్రీకరణకి వెళ్ళారు. దాని అదుపుగా చూసి మోహన్ బాబు బౌన్సర్లందరూ కూడా దాడి చేయడం జరిగింది, వాళ్ళని కొట్టడం జరిగింది. వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ వాళ్ళపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. మిత్రులారా, ప్రజలకి నాయకులకు వార్డుగా పనిచేసే ఈరోజు జర్నలిస్టులు నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వెలుగులోకి రావడం చాలా బాధకరం. ఎందుకంటే త్రినటుడు మోహన్ బాబు మంచు మనోజు వాళ్ళ కుటుంబ కలహాలతో ఈరోజు కాలేజీలో రచ్చ చేసుకుంటా ఉంటే మా వార్తాపరంగా వార్తల కోసము నిరంతరం ప్రతిరోజు ఒక ఇంటి కుటుంబాన్ని లెక్క చేసుకోకుండా కూడా మేము నిరంతరం ప్రతిరోజు నిత్యము వార్తల కోసం పోతుంటే ఆ నిన్న జరిగిన సంఘటన ఆ కాలేజీలో చిత్రీకరణ పోతే ఒక సుమన్ టీవీ ఒక ప్రతినిధిని కొట్టడము చాలా బాధకరం. ఇది అయ్యా బౌన్సర్లు ఎందుకు డబ్బిచ్చి బౌన్సర్లు పెట్టుకుంటున్నారు మీరు? అది చాలా అసలు బౌన్సర్లు అంటే ఎక్కడ వాళ్ళ పరిమితి. ఒక సినీ నటులకు ఆ బౌన్సర్లు ఎప్పుడు రక్షణ ఉండాలి, కానీ మాకు కాదు. మీడియాకి ఎప్పుడు అండగా తోడుగా ఉండేది మేము మీడియానే. ఎవరికైనా కూడా ప్రజలకి నాయకులకు అదేవిధంగా ప్రతి అధికారులు కూడా వార్తగా ఉండే మీడియా. వాళ్ళ మీద సుమన్ టీవీ కొట్టే వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేసి ఆ బౌన్సర్ని కఠినంగా శిక్ష ఇలాంటివి ఏ పాత్రలు లేకుండా తీసుకోవాలని చెప్పి మేము రాబోయే కాలంలో కూడా ఇలాంటివన్నీ జరిగితే జర్నలిస్టులంతా కలిసి ఉద్యమాలు చేయబోతున్నామని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము.